ముందుగా ఎన్ శంకర్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డైరెక్టర్ చేత ఎన్ శంకర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మెహర్ గారి గురించి మాట్లాడాలంటే నా గురించి నేను మాట్లాడుకోవటమే. ఎందుకంటే తన వృత్తి సినిమా, కానీ ప్రవృత్తి మాత్రం సేవ. రెండింటిని సమన్వయం చేసుకోవటంలో ఆయనే సాటి. ఎంత స్పీడ్గా ఉంటాడో, ఎంత వేగంగా ఉంటాడో అంత ఆలోచన కూడా ఉంటుంది తనకి. 360 డిగ్రీస్లో ఆలోచించే ఏకైక వ్యక్తిని మెహర్ గారిని చూశాను నేను. కరోనా టైంలో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి సినిమా కార్మికులకు హెల్ప్ చేద్దాం అనుకున్న టైంలో, సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న టైంలో చిరంజీవి గారు మెహర్ గారిని మిగతా అందరినీ కూడా కలుపుకొని మీరు చేయండి అని వదిలేస్తే ఒక్క పొరపాటు లేకుండా, ఎక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా, ఒక మచ్చ లేకుండా ఆ కార్యక్రమం దాదాపు 4 నెలలు నిద్రాహారాలు మానేసి కష్టపడి పనిచేసి, కష్టమంటే తెలుసు, నష్టపోకుండా ఎలా కష్టపడాలో, ఆ కష్టానికి ఫలితం ఎలా దక్కించుకోవాలో తనకు బాగా తెలుసు. ఆ ప్రాక్టీస్లో, ఆ జర్నీలో నేను బాగా గమనించాను. ఆ గుడ్ క్వాలిటీ చాలా గొప్ప విషయం, చాలా అరుదుగా ఉంటుంది అట్లాంటి గుడ్ క్వాలిటీస్. ఇంకో విషయం ఏంటంటే తనకు విపరీతమైన పరిచయాలు ఉంటాయి, సినిమాలో కానీ బయట రంగాల్లో కానీ అనేక రంగాల్లో పరిచయాలు ఉంటాయి. నేను గమనించినంత వరకు టీఎఫ్డిఏ ట్రస్ట్ ట్రెజరర్గా తనకున్న ప్రతి పరిచయాన్ని కూడా ట్రస్ట్కు ఉపయోగపడేట్టు చేయటం తను ఫస్ట్ బేసిక్ పాయింట్గా తీసుకున్నాడు. ఏ హీరోతో పరిచయం ఉన్నా, ఏ డైరెక్టర్తో పరిచయం ఉన్నా, లేకపోతే మిగతా రంగాల వాళ్ళతో పరిచయం ఉన్నా ఫస్ట్ ఆయన ప్రపోజల్ ట్రస్ట్కి ఏమైనా ఇవ్వండి అంటాడు. సో వాళ్ళు భయపడే పరిస్థితి, హీరోలు అయితే భయపడే పరిస్థితి. ఈయన కనబడితే డబ్బులు అడుగుతాడేమో, అప్పులోలు వచ్చినట్టుగా భయపడే పరిస్థితి అయింది. సో ఇవన్నీ గమనించటం వల్లనో, లేకుంటే తన విజన్ కానీ, తనకున్న ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా ఏపీ ఎఫ్డీసీకి ఉపయోగపడతాయనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా తనని వైస్ ప్రెసిడెంట్గా, వైస్ చైర్మన్గా ఏపీ ఎఫ్డీసీకి తీసుకోవటం అనేది చాలా రేర్ ఫీట్ అది. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఉంటాడు, ఎఫ్డీసీ డైరెక్టర్స్ ఉంటారు, కానీ వైస్ చైర్మన్ అనే పదవి, ఆ పోస్ట్ లేదు. సో తన కోసమే ప్రత్యేకంగా దాన్ని వైస్ చైర్మన్ పోస్ట్ని క్రియేట్ చేసి, దానికి ఒక డెసిషన్ తీసుకొని, దానికి ఒక అఫీషియల్ నోట్ చేసేసి గవర్నమెంట్ నుంచి ఈ వైస్ చైర్మన్గా అపాయింట్ చేయటం అనేది రేర్ ఫీట్, తనకు మాత్రమే క్రెడిట్ దక్కింది. సో డెఫినెట్గా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నా, చైర్మన్గా ఉన్నా, డైరెక్టర్గా ఉన్నా కూడా ఎక్కడున్నా అది మాత్రం టీఎఫ్డిఏకి ఉపయోగపడుతుంది. దాంట్లో 1% డౌట్ లేదు. టీఎఫ్డిఏతో పాటు ఇండస్ట్రీ కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే నీడెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకొని ఖచ్చితంగా మనం మెహర్ గారికి చిరు సత్కారం చేసుకోవాలి, మన సభ్యుడు అని సంకల్పం చేసిన టీఎఫ్డిఏ ప్రెసిడెంట్ ఆదిత్య గారికి, అలాగే పివి రామారావు గారికి, ట్రెజరర్ సాయి రాజేష్ గారికి, మిగతా మెంబర్స్ అందరికీ, అలాగే సభ్యులందరికీ, ముఖ్యంగా 99 టీవీ వారికి, రిషి మ్యూజికల్ ఈవెంట్స్ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉంది, కాకపోతే ఫస్టే నన్ను పిలిచారు ప్రిపేర్ అవ్వకుండా. రామప్రసాద్ గారి పక్కన ఉంటే ఇంకా ప్రిపేర్ అవ్వటం ఉండదు. నేను మళ్ళీ పిలుస్తాను సార్, ఈలో ప్రిపేర్ అవ్వండి. ఏదో కన్ఫ్యూజ్ చేస్తాడు. సో మీరు నన్ను ఫస్ట్ పిలుస్తారు అనుకోలే యాక్చువల్గా. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా మంచి హృదయంతో సంతోషకరమైన ఈ వాతావరణాన్ని భాగస్వామ్యం వచ్చినందుకు కూడా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి టీఎఫ్డిఏ కమిటీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు టీఎఫ్డిఏ తరపున స్వాగతోపన్యాసం చేయడానికి మా డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్.